నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మోడీ డౌన్ డౌన్, ఈడీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై పక్కా ప్లాన్ ప్రకారమే ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. తక్షణమే ఎమ్మెల్సీ కవితను రిలీజ్ చేయకుంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా అన్యాయము. ఈ ప్రభుత్వము, ఈ బీజేపీ ప్రభుత్వము కక్షపూరితంగా అరెస్ట్ చేసింది. ఎందుకంటే బీజేపీ పార్టీకి అర్థమైపోయింది, తెలంగాణ రాష్ట్రంలో మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో డెవలప్మెంట్ చేశారు కాబట్టి పేదవాళ్ల గురించి అనుకోండి, అన్ని వర్గాల గురించి పనిచేసి 10 సంవత్సరాలలో జేజేలను తీసుకున్నాడు. దేశంలోనే గొప్ప ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని డెవలప్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. ఇది బీజేపీ వాళ్ళు జీర్ణించుకోకుండా వారు అన్యాయంగా, అక్రమంగా దొంగ కేసులు పెట్టి కవిత గారిని అరెస్టు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎంపీ ఎలక్షన్లలో ఓడిపోతారు, వాళ్ళకు సీట్లు ఎక్కువ రావాలి, వాళ్ళు ఏదో జినుక్కులు చేయాలి, వాళ్ళకేదో పబ్లిక్ తోటి జేజేలు కొట్టించుకుంటారనుకుంటారు. కానీ కాదు. మరి కవిత గారిని అక్రమంగా అరెస్టు చేసిన విషయము ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.